ప్రేయర్స్ లో పెడతారు. వండేటప్పుడు కూడా ప్రే చేసే వాళ్ళు చేసి మరి చేస్తారు. ఐఎమ్ సారీ, వచ్చారా? సో డీనా జాయిన్ అయ్యారు. డీనా దగ్గరికి వెళ్దాం ఒకసారి. డీనా గారు చెప్పండి. ఆమె ఆడిబుల్, నేను వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. రైట్. ఆర్టీవీ స్టూడియోలో కల్పిక గణేష్ గారు కూడా ఉన్నారు. హాయ్. రీసెంట్లీ గతంలో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ నిన్న 2 days బ్యాక్ ప్రిజం పబ్ లో తను కూడా ఫేస్ చేశారు. లిటరల్లీ తన పైన సుమారుగా 10-20 మంది దాడి చేయడం కూడా వచ్చారన్నట్టుగా తను చెప్తున్నారు. సో ఏంటి, ఇట్స్ కంటిన్యూస్ గోయింగ్ ఆన్. గతంలో చాలా మంది సామాన్యుల పైన కూడా, కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో పబ్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళపైన కూడా దాడులు జరిగాయి. బట్ వెన్ యూ పీపుల్, కల్పిక గణేష్ గారు కానివ్వండి, మీలాంటి వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడు యూ టేక్ ఇనిషియేటివ్ స్టెప్. ఇలాంటి జరుగుతుందని చెప్పి చెప్పడం కోసం బయటకు వస్తున్నారు. మీరు లైవ్స్ ద్వారా ఏదో రకంగా వాళ్ళకున్నటువంటి మేనేజ్మెంట్ యొక్క సిచ్యువేషన్ బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం జరిగింది మీ విషయంలో? ఇప్పటివరకు మీరు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు, అప్డేట్ ఏంటి? మేము కంప్లైంట్ ఇచ్చామండి. సేమ్ ఇలానే మాకు ఎక్కువ బిల్లు వేయడం వల్ల మేము యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఆ ప్లేస్ ఎలా ఉందంటే యాక్చువల్గా కొంచెం సరౌండింగ్స్ బాగుంటుంది. డే టైంలో యూత్ వస్తారు. అది బార్ అండ్ కిచెన్ యాక్చువల్ చెప్పాలంటే. చాలా మంది కామెంట్స్లో పెడుతున్నారు తల్లి బిడ్డ పబ్కి వెళ్ళడం ఏంటనేది. అది రిలాక్సేషన్, లైవ్ మ్యూజిక్ కోసం వస్తారు. రిలాక్స్ సరౌండింగ్స్ బాగుంటాయి. ఈ రోజుల్లో ఎట్లా అంటే యూత్ కానీ ఎవరైనా కూడా డే అంతా నడుస్తుంది. ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. మంచి పీస్ఫుల్గా ఉండడం కోసం కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెళ్తుంటారు. దీన్ని తప్పుగా పడి ట్రోల్ చేయడం ఒకటి. అందులో వీళ్ళు ఇది అవకాశంగా తీసుకొని ఎంతమందితో చేస్తున్నారు ఇట్లా బిల్లులు ఎక్కువ వేయడము. మేము చూసుకున్నాం కాబట్టి మేము అడిగామన్నమాట. చూసుకోకుండా ఎంతోమంది వచ్చి వెళ్తుంటారు. బయట నుంచి వచ్చినప్పుడు అది మెయిన్ సిటీ జూబ్లీ హిల్స్ అంటే ఎంతో మంది అక్కడ వచ్చి వెళ్తుంటారు. వాళ్ళ మీద ఇట్లా ఎక్కువ బిల్ వేసుకోవడము. మళ్ళీ ఇంకోటి సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా చేస్తారు. సరే రిఫండ్ ఇస్తే సర్వీస్ ఛార్జ్ కస్టమర్ని అడిగేయాలి కదండి. రిఫండ్ ఇచ్చారు, మరి జిఎస్టీ ఉంటుంది కదా. అయినా మేము దాని గురించి ఏం అడగలేదు. అడగకుండా ఇలా ఎంతమందితో చేస్తారు, ఇది మీ డైలీ బిజినెస్, ఎంతమంది కస్టమర్ల మీద ఎంత మీరు సంపాదిస్తున్నారు అడిగినందుకు వాళ్ళు మా మీద అటాక్ చేసి వీడియో తీయడానికి పోతే వల్గరా మాట్లాడారు. నేను అన్నాను మీరు జాగ్రత్త మాట్లాడినారు, కంట్రోల్ పెట్టుకోండి. వీడియో తీయడానికి వెళ్తే ఇమ్మీడియట్ గా మా మీద అటాక్ చేసేసారు. ఫోన్లు లాగేసుకున్నారు. అయితే నేను అన్నాను నేను 100 కాల్ చేస్తాను, పోలీస్కి ఫోన్ చేస్తాను అంటే ఏం చేసుకుంటావు చేసుకున్నట్టుగా నాకు ఫోన్ డైల్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. పబ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం పబ్ యాజమాన్యం అందరు కలిసి దాడికి దిగారంట. అక్కడ ఒకరిద్దరు కాదు. ఇంకోటి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎప్పుడు సోషల్ మీడియా పోస్ట్ పెట్టాక ఆ న్యూస్ వైరల్ అయ్యాక ఎఫ్ఐఆర్ అయింది. ఆ నైట్ అంతా మేము పిఎస్లో కూర్చున్నాం. 5 వరకు ఓనర్స్ డ్రింక్ చేస్తూ కూర్చుంటే మేము కస్టమర్స్ అనుకున్నాం వాళ్ళని తీసుకొని రండి, మీరు అరెస్ట్ చేయండి, వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసి టెస్ట్ చేయించండి, డ్రింక్ చేసి మా మీద అటాక్ చేశారని చెప్పాను నేను. ఓకే. సో ఫైనల్లీ ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయిందా? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారా? ఎఫ్ఐఆర్ అయింది కానీ అరెస్ట్ అవ్వలేదు వాళ్ళు. ఎందుకు అంటే అబ్స్కాండింగ్ అని చెప్తున్నారు. ట్రేస్ చేస్తే దొరకట్లేదు అని చెప్తున్నారు. మరి ట్రేస్ చేయడానికి ముందు నేను ఇమీడియట్గా 5 minutesలో వచ్చాను కదా, అప్పుడు ఎందుకు తీసుకురాలేదని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సో ఈ 1 weekలోనే 2 instances బేబీలోన్ అండ్ ప్రిజం 2 instances కూడా ఆల్మోస్ట్ 2 చోట్ల అమ్మాయి మహిళలే ఉన్నారు. అక్కడ వారిని బాధించారు. సుమారుగా 10-12 మంది మిమ్మల్ని డోర్స్ క్లోజ్ చేసి మరి హట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. డిసెంబర్ కల్పిక గణేష్ విషయంలో కూడా అదే జరిగింది. సో అక్కడ ఏం జరుగుతుంది అసలు? వాట్స్ రాంగ్ విత్ పబ్ లో ఏం జరుగుతుంది? మహిళలు అంటే ఏం చేయలేరు. ఒక 2 మగవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు తిరగబడి కొట్టలేరు. మహా అయితే అరుస్తారు, తిడుతారు కదా. ఇదే ఇష్యూస్ ఎక్కువ జెంట్స్ మీద జరగట్లేదు, వాంటెడ్లీ మహిళల మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అక్కడ వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళ సెటప్ అంతా పేరుతోని మంచి ప్లేసెస్ ఎట్లా పెడతారంటే హై ప్రొఫైల్ వాళ్ళు రావాలని. దీన్ని అల్సో తీసుకొని వీళ్ళు ఇలా చేస్తున్నారు. అందరూ చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు కదా అని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఎవరో ఒకరు కొన్ని ఇష్యూస్ లో ఇట్లా బయటకి మీ ఇన్స్టాన్స్ లో చూస్తుంటే ఒకరు కనుక నిజంగానే ఓవర్ డ్రింక్ చేసి ఆ బిల్ ఇచ్చినా కూడా ఎంత 10,000 రూపాయలు ఉంటారు అన్నట్టుగా చాలా ఈజీగా ఇచ్చేసి ఉంటారు. కానీ మీ విషయంలో మీరు ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి ఇష్యూ అయింది అది. అవును. రైట్. ఇక్కడ మనతో పాటుగా NTVS నవ తెలంగాణ విద్యార్థి శక్తి నుంచి పవన్ కుమార్ అందుబాటులో ఉన్నారు. పవన్ కుమార్ గారు, ఫస్ట్ రైట్, నేను ఒకటి చెప్తాను ఏంటంటే మేబీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరేమో కానీ సొసైటీలో జరిగేటువంటి చాలా దారుణాలు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడే కొంత బీజం పడుతుంది. మేబీ కొంతమంది సిన్సియర్గా అక్కడ రిఫ్రెష్మెంట్ కోసమో లేకపోతే వాళ్ళకి వర్క్ స్ట్రెస్ కోసమో వెళ్తూ ఉంటుంటారు. కాకపోతే కానీ అక్కడ జరిగిన తర్వాత ఇలాంటి ఇన్స్టాన్సెస్ చూస్తుంటే, గొడవలు చూస్తుంటే ఏంది దారుణాలు నాకు అర్థం కాదంట. అక్కడ జరగాల్సింది ఏంటి, జరుగుతుంది ఏంటి? డ్రగ్స్ ఇక్కడే దొరుకుతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువ పట్టుబడే వాళ్ళు ఇక్కడే పట్టుబడతారు. అత్యాచార ఘటనలు ఇక్కడ నుంచి బయటకు వచ్చింది అత్యధికంగా నచ్చిన చోట్ల జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ వీళ్ళు చెప్పకపోవచ్చు, ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇప్పుడు పబ్ కల్చర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా పేటరెగిపోయింది. హైదరాబాద్లో ఇష్టం వచ్చినట్టు పుట్టగొడుగులాగా వెలుస్తున్నాయి. ప్రైవేట్ పార్టీస్, పబ్స్, రిసార్ట్స్ లాంటి దాంట్లో కూడా నిజంగా నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి వాటిలో చూస్తూ ఉంటే మనం ఫోన్ చేసి మనం బుక్ చేసుకుంటే అన్ని వాడు అరేంజ్ చేస్తారంట. ఇన్ఫాక్ట్ ఇక్కడ మాట్లాడొద్దు, ఐ అపాలజైజ్ టు ద పబ్లిక్ టు ఆల్సో. అమ్మాయిలు కూడా అంటున్నారు దరిద్రం కాకపోతే ముర్దా డాన్స్ ఇంత దరిద్రాలు అయిపోతున్నాయి కదా. ఏంటి దీన్ని ఎట్లా చూడాలి మనం?
సరే, ఇప్పుడు ముందుగా చూసుకుంటే దీన్ని పాశ్చాత్య సంస్కృతి అనేది మనకి ఇప్పుడు భారతదేశానికి ఎప్పటి నుంచో తీసుకొచ్చారు. ముందు మోడర్న్ కల్చర్, అప్కమింగ్ ట్రెడిషన్, ఇప్పుడు ఏదైతే ఉన్న దాంట్లో మనం మోడర్నిటీ దానికోసం చూస్తున్నాం అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు మనకి ఒక చిన్న పాపని కారుతో గుద్ది చంపేసినాకనే ఆ పబ్లో మందు దాగి బయటకు వచ్చాడు అని చెప్పి ఆ రోజు రైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్సిడెంట్ చూసుకుంటే ఒక పబ్లో ఒక 18 ఇయర్స్ బిలో 18 ఇయర్స్ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరిగితే ఆ పబ్ పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు మొన్న చూసుకుంటే ఏదైతే మన టాట్స్ కావచ్చు, ఇంకోటి మొన్న జరిగిన ఎమ్నీషియా కావచ్చు, నిన్న జరిగిన బేబీలాన్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళంతా కూడా మనం ఒకటి పరిశీలిస్తే సార్, దీంట్లో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే న్యాయమే. నేను తినందానికి బిల్లు ఎందుకు ఇచ్చావు అని చెప్పి అడిగినందుకు ఇద్దరు మహిళల్ని, అంటే తల్లి బిడ్డ పబ్కి క్లబ్లకి రాకూడదా? వాళ్ళు వెళ్ళింది రిఫ్రెష్మెంట్ కోసం, వాళ్ళు తినేది భోజనానికే కదా. అక్కడ డైనింగ్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంది కదా. వాళ్ళు తప్పదాగి మందు దాగి వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే అది తప్పు కావచ్చు. వాళ్ళు తాగని దాన్ని తాగినట్టు బిల్లు వేసావు అని చెప్పి ఒక ప్రశ్నించినందుకు నిర్బంధించి, అంటే ఇంత పెద్ద మామూలుగా ఇంత పెద్ద మన తెలంగాణ రాష్ట్రం ఉంది, ఏపీ స్టేట్ ఉంది, ఇండియాలో మేము మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పుకునే మన భారతదేశంలో ఇదే ఇద్దరు మహిళలను, ఒక తల్లి కూతురులను నిర్బంధించి లైట్లు బంద్ చేసి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఇదే సేమ్ ఒక ప్రముఖ ప్రిజం పబ్ అని చెప్పి చెప్పుకునే ఇదే పబ్లో కేవలం ఆఫ్టర్ ఒక బ్రౌనీ, జస్ట్ ఒక బర్త్డే సెలబ్రేషన్, ఇప్పుడు ఆమె బర్త్డే కావచ్చు, నువ్వు ఒక కట్టెసీగా హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పు, నా దగ్గర కేక్ లాంటి ఫెసిలిటీస్ లేవు మేడం, జస్ట్ ఇది కాంప్లిమెంటరీగా ఈ బ్రౌనీ మేడం, ప్లీజింగ్ మేనర్లో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఎక్కడైనా సొసైటీలో చూసుకుంటే ఎవరో పక్కన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీ బర్త్డే అని చెప్పే సంస్కృతిలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు కేవలం ఒక మహిళను నిర్బంధించి వాళ్ళు మాట్లాడిన భాష ఏదైతుందో ఆ భాషను ఖండిస్తున్నాం మేము. అంటే ఒక అమ్మాయి వెనక ఇప్పుడు వాళ్ళ పక్కన ఒక దివ్యాంగులు ఉన్నారు, ఆ దివ్యాంగుని కూడా నువ్వు అమ్మాయి వెనక దాక్కున్నావు, నువ్వు నిజంగానే ఒక ఔరత్కే పీచే కైసా నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు అని చెప్పి ఈ రకమైన లాంగ్వేజ్, అబ్యూసివ్ లాంగ్వేజ్. అంటే దీన్ని మనం ఏంటంటే సార్, వాళ్ళు ఎంత పొగరుతో ఎంత పేటరేగిపోయి ఉన్నారు, ఇది వాళ్ళకి వెనకొస్తున్న డబ్బు గురించి చూసి వస్తుందా?